కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తెల్లవారుజాము నుంచే కోనేరుల్లో పుణ్య స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ఎర్రమల కొండల్లో వెలిసిన శ్రీ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్కరణ దినం నిర్వహించారు. డిప్యూటీ రేంజర్ పిచ్చిరెడ్డి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటవీ శాఖ నందు విధులు నిర్వహిస్తూ అమరులైన అటవీ సిబ్బంది త్యాగాల్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం వారికిచ్చే ఘన నివాళులని డిప్యూటీ రేంజర్ నాగరాజు తెలిపారు. కార్తీక సోమవారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రామేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఏలూరు జిల్లా గుంటుపిల్లి గుహలలోని ధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడి శివలింగం వద్ద ప్రాణాయామం చేసి నిద్రలోకి వెళ్తారు. నిద్రలో స్వామివారు కనిపించి వారికి ఒక వస్తువును గాని పువ్వును గాని పండును గాని చూపిస్తారని, వారికి సంవత్సరంలోపు పిల్లలు కలుగుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని విజయ ఆయిల్ అవుట్లెట్ స్టాక్స్ ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పరిశీలనలో ఆయిల్ ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై మంత్రి సమీక్షించారు. కోనసీమ జిల్లా రాజోలుదివిలో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కడలి కపోతేశ్వర స్వామి, శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి, చింతలపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేటలోని పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తుల సందడి కనిపిస్తోంది. వేలాది మంది భక్తులు తరలివచ్చి శివయ్యకు పంచామృతాభిషేకాలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి కోరికలు కోరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభిషేకాలు చేశారు. కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అని, కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్ఠలతో స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని పాత సుందరపాలెం గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు వెంకటరమణమూర్తి నేతృత్వంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 4 రోజులుగా చలి తీవ్రత రోజురోజుకు పెరిగింది. రానున్న 4 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శివాలయంలో భక్తులు స్వామివారికి అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి సేవలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. దేవాలయం విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో కేవలం లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. 3వ కార్తీక సోమవారం కావడంతో కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వీరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో పవిత్ర గౌతమి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం పంచామృతాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శివాలయానికి భక్తులు పోటెత్తారు. పట్టణంలోని అమరేశ్వర, వలందర్ ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు చేశారు. రేవులోని గట్టుపై కార్తీక నోము నోచుకుని దీపాల్ని గోదావరిలో విడిచిపెట్టారు. నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం కార్తీక మాసం 3వ సోమవారం మల్లికార్జున స్వామి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాల్ని వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక 3వ సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో భక్తులు కార్తీక పూజలు చేస్తున్నారు. అయితే భక్తులతో పాటు ఓ వీధి సునకం కూడా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్న మఠం శివాలయంలో చోటు చేసుకుంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీరామ్ నగర్లో సీతారామ శివ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం చవితిని పురస్కరించుకుని రామాలయం వద్ద మహిళలచే లక్ష కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం రాత్రి ఆరుద్ర నక్షత్రం సమయంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడంతో అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని అంగలకుదురులో ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇసుక ట్రాక్టర్ బ్రహ్మంగారి గుడి సమీపంలో రోడ్డుపై భారీ గుంతలో పడి ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న పంట కాలువలోకి పడి ఆగిపోయింది. రోడ్డంతా ఇసుక చెల్లాచెదురుగా పడిపోయింది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ ఈవో సూచనలతో ఏఈఓ విద్యాసాగర్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా దర్శన ఏర్పాట్లు కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేయకుండా సిబ్బంది నిలుపుదల వేశారు. ఆలయ మండపం వెలుపల గోడ కృంగిపోవడంతో ప్రదక్షిణ చేయకుండా అధికారులు నిలుపుదల చేశామని పురావస్తు ఏడి కొల్లాబతుల తిమ్మరాజు అన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని శ్రీనగర్ వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో రచయిత అందశ్రీ అకాల మరణంతో మాజీ మంత్రి హరీష్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావంలో ఆయన రచనలు, గానం కీలక పాత్ర పోషించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని మోర్తాట్లో శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో విశేష పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గుంటూరులో వీవీఐటీ బాలోత్సవ ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకు బాలోత్సవ కార్యక్రమం ఉపయోగపడుతుందని వీవీఐటీ యూనివర్సిటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. 3 రోజులు కన్నుల పండుగల బాలోత్సవం జరిగిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటలోని సత్యవరం గ్రామం చిన్నపేటలో స్కూల్కి పునాది వేసి 10 ఏళ్లైనా ఇంకా పూర్తి కావట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవాల్సిన విద్యార్థుల స్కూల్ డ్రైనేజ్ నీళ్లతో మరుగుదొడ్డిగా మారిందని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్లోని మన్నూరు గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపలేదని మహిళా ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. బస్సును ఆపకపోవడంపై రోడ్డుపై నిల్చొని ఫ్రీ బస్ మాకొద్దంటూ నిరసన తెలిపారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం అమ్మవారికి నిత్య పూజలు పునఃప్రారంభమయ్యాయి. అకాల వర్షాల వరద నీరు రావడంతో దుర్గమ్మ దర్శనం భక్తులకు కరువైంది. పూర్తి స్థాయిలో వరద తగ్గిపోవడంతో నేటి నుండి అమ్మవారి దేవాలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం దొరకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న తిరుమల స్వామివారిని 78,217 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 25,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4,75,00,000 ఆదాయం చేకూరుతుందని ఆలయ అధికారులు తెలిపారు.